యూత్ ఎక్కువగా ఎదుర్కొనే ప్రశ్న ఏంటంటే ఎప్పుడు సెటిల్ అవుతావు? అసలు ఈ సమాధానం నుంచి చాలా జాబ్స్ పుట్టాయి. ఈ సమాధానం నుంచి చాలా కథలు పుట్టాయి. అలాంటి కథ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు టీం ఇప్పుడు మనతో ఉన్నారు. సురేష్ గారు, వంశీ జొన్నలగడ్డ. సార్, మాకు వాసు సినిమా చూసినప్పుడు వెంకటేష్ గారితో ఫీల్ అయ్యింది సార్. చాలా రోజుల తర్వాత అలాంటి ఎమోషన్ మళ్ళీ మీ కథలో కనిపిస్తుంది. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా వాసుతో మీకు? డెఫినెట్లీ, అంటే దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఎవర్ అసలు. అంటే దట్స్ అది అనుకొని రాయలేదు కానీ డెఫినెట్లీ నేను అది లైక్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ వాసు లైక్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు సార్. మీరు అనుకున్న కథ, ఆ కథ నాకు తెలియకుండా నాకు వాసు సినిమాలో ఎమోషన్స్ టచ్ అయ్యాయి. అంటే ఐఎమ్ గ్లాడ్ బికాజ్ అది దాని థీమ్ అనేది నాకు చిన్నప్పుడు చాలా రెసనేట్ అయ్యాను. వేర్ ఇట్ వాజ్ అసలు ఓకే అనుకున్నది ఏ పరిస్థితిలో అన్నా ఇంకా దాన్ని వెంటబడాలి అనేది. సో అటు నుంచి రాసింది అనమాట. అంటే వెంటబడే వాళ్ళే న్యూస్ అవుతారు సార్. సో మీకు ఈ కథ అంటే ఒక మ్యూజిక్ సైడ్ కెరియర్ని పర్సూ చేయాలనుకునే అతను ఒక స్ట్రగుల్ స్టోరీ కనిపిస్తుంది. సో అతని కథలో నీ దారే నీ కథ అన్నప్పుడు మనం ఏ దారి ఎంచుకుంటే అదే నీ కథ అవుతుంది అనేది ఒక అండర్లైన్ మెసేజ్ కనిపిస్తుంది. సురేష్ గారు, యూత్ టీంతో జర్నీ ఎలా ఉంది? చాలా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే నాకు జస్ట్ ఇది మీ క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఒక కొడుకుని ఎంకరేజ్ చేసే క్యారెక్టర్ అని అన్నారు. తను ఏ దారి చూస్ చేసుకుంటాడో ఆ దారిలో తనని వెళ్ళమని, మ్యాక్సిమం తన ఇష్టానుసారం చేయమని ఎంకరేజ్ చేసే ఫాదర్ అని చెప్పారు. షూటింగ్లో ఎంటర్ అయిన తర్వాత నాకు బాగా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనిపించింది. ప్లస్ నా జీవితంలో కూడా నేను నా కొడుకుని తన అభిప్రాయం అడిగాను. నువ్వు సినిమాలోకి ఏమైనా ఎంటర్ అవుతావా, యాక్టర్గానో డైరెక్టర్గానో ఇది అంటే, లేదు నేను క్రౌడ్స్ అంటే నాకు పెద్దగా ఇది లేదు, నన్ను వదిలేస్తే నేను ఏదో జాబ్ చేసుకుంటాను అని అన్నాడు. సరే ఫైన్, దట్ తన ఇష్టానుసారం నేను వదిలేసాను. ఎందుకంటే చాలామంది రిలేటివ్స్ నువ్వు పెట్టచ్చు కదా, నువ్వు ఆల్రెడీ సినిమాలో ఉన్నావు కదా, ఈజీగా ఉండేది. అంటే కంపారిటివ్లీ ఈజీగా ఉండేది. లాంచ్ చేయడం ఈజీ, సక్సెస్ అనేది మన చేతిలో లేదు. సో తను ఆ ప్లాట్ఫామ్ ఎంచుకోలేదు. తనకు ఆ ప్లాట్ఫామ్ ఇచ్చినా కూడా తన దృక్పథం వేరే ఉంది. సో వీ వాంటెడ్ టు గో ఇన్ టు హాస్పిటాలిటీ ఫీల్డ్. ఇప్పుడు ఒక ఏరియా మేనేజర్గా ఉన్నాడు ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్ అమెరికాలో. మీకేమైనా ఉండేదా నా కొడుకుని కూడా ఆర్టిస్ట్గా చూడాలని? అలాంటిది నాకు అట్లా ముందు నుంచి లేదు. వాళ్ళు ఇష్టానుసారం వదిలేదు. ఇప్పుడు మా ఫాదర్కి ఎట్టి పరిస్థితుల్లో నేను సినిమాకి రాకూడదు, నా కొడుకుని డాక్టర్ను ఇంజనీర్ చేయాలి, నా ఫీల్డ్లో మాత్రం వాడు రానికూడదని అనుకున్నాడు. నేను వచ్చాను ఇక్కడికి. సో ఇప్పుడు నేను అటువంటి పట్టుదలలో మూర్ఖత్వ ఆలోచనలు ఉండకూడదని నేను ఫ్రీగా వదిలేశాను వాడిని. ఐ లెట్ హిమ్ చూస్. సో నాకు దగ్గరగా అనిపించింది, నా లైఫ్ కొంచెం దగ్గరగా అనిపించింది, బాగా రిలేట్ అయ్యే క్యారెక్టర్గా అనిపించింది. ఆ తర్వాత నేను సినిమా వర్క్ చేసేటప్పుడు చాలా నిజాయితీ కనిపించింది. ఇప్పుడు నిజ జీవితం లాగా చేయడం వేరే, కొంచెం రియల్గా డైలాగులు ఉండడం వేరే, బట్ మేకింగ్లోను డైలాగుల్లోనూ పర్ఫార్మెన్స్ల్లోనూ నాకు ఎంతో నిజాయితీ కనిపించింది. అంటే డైరెక్టర్ వచ్చి ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోంచి కొత్త ఆర్టిస్టులు ఎంచుకోవడం నుంచి, అంటే వాళ్ళ మీద ఏ పాత ఛాయలు పడకూడదు, ఫ్రెష్గా కనపడాలి, మన క్యారెక్టర్ ఎలా ఉన్నాడో ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించాలి వాళ్ళు అని అని తను డిసైడ్ చేసుకోవడం నాకు అనిపించింది. ప్లస్ తన టేకింగ్ కానీ, తన అవుట్లుక్ కానీ, ఆ యాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎక్కడ మాకేంటంటే అండి, కొంతమంది డైరెక్టర్లు ఎంత చేసినా సార్ ఇంకొంచెం సార్ అడుగుతుంటారు. వీళ్ళు కొంచెం తగ్గడం లేదు. నాకు అర్థమైపోయింది. పక్కన ఇంతకు ముందు వాళ్ళు సీన్ చేసినప్పుడే ఈ డైరెక్టర్ కొంచెం ఎగస్ట్రాలు నచ్చలేదు అనేది అర్థమైపోయింది. సో నేను కూడా కొంచెం క్యాజువల్గా యాక్ట్ చేశాను. ఆయన కూడా సార్ నాకు ఇట్లా ఉంటే చాలు సార్ అన్నారు. అమ్మయ్య. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే తెలియని ప్లేస్లో తెలియనిలాగా యాక్ట్ చేసి మనం సార్ నేను అంత అడగలేదు కదా సార్ అంటారు. సో అట్లా అనిపించుకోవడం కంటే బుద్ధిగా మరి సేఫ్టీగా ముందుగానే సేఫ్టీగా ఉంటే బెటర్ అని. సో ప్లస్ దిస్ ఈస్ ద మీటర్ దట్ హీ వాంటెడ్, కొంచెం న్యాచురల్ మీటర్. ఎలా వచ్చా భోంచేసా ఏంటి ఏం జరిగింది ఆ మీటర్లోనే నేను చేశాను. అది కొంచెం రియల్గాను అనిపించింది. శేఖర్ కమల గారి స్టైల్ ఒకటి ఉంటుంది మనకి, తెలుగు సినిమాలో మనకి బాపు రమణ గారి స్టైల్ ఒకటి ఉంటుంది, చాలా సహజంగా ఉండే పాత్రలు. విశ్వనాథ్ గారిది అంటే ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టే ఉంటే కానీ ఏదో ఒక మ్యాజిక్ జరిగిద్ది. తర్వాత ఈ జనరేషన్లో శేఖర్ కమల గారు దాన్ని బాగా ఎన్హాన్స్ చేశారు. అంటే అతనికి ఒక సిగ్నేచర్ ఉంది శేఖర్ కమల గారికి.
అది చాలామంది ట్రై చేశారు కానీ కుదరలేదు. శేఖర్ కమ్ముల గారికి అది చేయటమే కష్టం అని చాలామంది డైరెక్టర్స్ చెప్తారు. ఎక్కడ వీళ్ళందరి మధ్యలో ఎక్కడున్నావు అంటే దీనికి పర్టికులర్గా ఇది ఇప్పుడు ఒక శేఖర్ కమ్ముల సినిమాలా ఉండాలి అని అయితే ట్రై చేయలేదు. మోర్ సో ఈ స్టోరీకి ఉన్న క్యారెక్టర్స్కి అసలు ఏ టోన్ పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది అనిపించినప్పుడు అది లైక్ ఇది ఎంత న్యాచురల్గా వెళ్తేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు ఆడియన్స్ అనేది. సో అందుకు వివర్ లైక్ ఓకే దీన్ని ఇప్పుడు సార్ చెప్పినట్టే మాట్లాడితే ఎలా ఉండాలి, ఇదిగో మనం జస్ట్ ఇలా మనం కూర్చొని మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఆ ఫీలింగ్లోకి దట్ వాస్ ద రీజన్ మేము సెట్ చేసింది. వేర్ ఇట్ వాస్ లైక్ చూసినప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోవాలంటే ఇట్ హ్యాస్ టు ఫీల్ లైక్ ది ఆడియన్స్ ఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ దీస్ క్యారెక్టర్స్, దే ఆర్ ఇన్ ఆ స్టోరీలో వీళ్ళు కూడా పాత్రలు అనే ఫీలింగ్ రావాలి అంటే ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ టోన్ ఫర్ ఇట్ అనుకున్నాము. దాన్ని బట్టి ఇంకా వెళ్ళింది అది. వర్క్షాప్స్ ఏమైనా కనెక్ట్ చేశారా? ఎందుకంటే ఇలా రావాలంటే వర్క్షాప్స్ చాలా అవసరం. మోస్ట్ ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు డూ హ్యావ్ టైమ్ ఫర్ అస్ అన్నారు. ఆబ్వియస్లీ ఇంత ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు ఐ హ్యావ్ ఆల్ ద టైమ్ తీసుకోండి అంటే దేర్ లైక్ నాకు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు కానీ ఎనీథింగ్ ఐ నీడ్ దట్ ప్రెప్ టైం మీరు తీసుకుంటే డెఫినెట్లీ అంటే వెళ్ళాం సార్. లైక్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ దట్ వీఆర్ ప్లేయింగ్ ఆర్ నాట్ జస్ట్ మీ అందరూ వీ వెంట్ ఫర్ ద వర్క్ షాప్స్ 3 months జరిగి ఆ తర్వాత యాక్టింగ్ రిహార్సల్స్ జరిగాయి. అండ్ సెట్ పైకి వెళ్ళే టైంకి ఎలా ఉందంటే యాక్చువల్లీ ఫ్రెండ్స్తో యాక్ట్ చేస్తున్నట్టు ఉంది, యాక్టర్స్ ఫ్రెండ్స్ అయినట్టు కాకుండా ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ స్కూల్కి ఆర్ కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా సెట్కి వెళ్ళాము. ఇట్ వాస్ వెరీ నైస్. జనరల్గా ఏ లవ్ స్టోరీకైనా మ్యూజిక్ లేకపోతే ఆ లవ్ స్టోరీ సక్సెస్, అంటే మ్యూజిక్ని తీసేసి లవ్ స్టోరీ సక్సెస్ అవ్వటం ఇప్పటివరకు చూడలే. ఇది మ్యూజిక్ స్టోరీ, ఇందులో లవ్ స్టోరీకి ఎంత ఇంపార్టెంట్ ఉంది అంటే అది మీ డెఫినేషన్ ఆఫ్ లవ్ గురించి మాట్లాడండి. ఇప్పుడు లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో లైక్ ఇట్స్ నాట్ జస్ట్ అంటే అబ్బాయి అబ్బాయి మధ్యలో కూడా ఈ మధ్య లవ్ అలా అనట్లేదు. ఇప్పుడు ఒక ఫాదర్ సన్ కూడా లవ్ అనే రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఉంటుంది. సో లవ్ స్టోరీస్ ప్లేస్ ఉందా? లవ్ స్టోరీ ఏదైనా దీంట్లో ఇంపార్టెంట్ చేయలేదు మీరు, అంటే ఆ ఆస్పెక్ట్ లో ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అన్నట్టు రియాలిటీకి మాట్లాడేది న్యాచురల్గా ఉండేది. నాకు నా ఫేవరెట్ ఇంప్రొవైజేషన్ సర్ చేసింది ఎలా అంటే పనావిడ వచ్చి వాటర్ ఇస్తుంది, వాటర్ తాగి తర్వాత డైలాగ్ ఉంటుంది నెక్స్ట్. ఆ గ్యాప్లో కూడా థ్యాంక్స్ నువ్వు ఇచ్చేంతవరకు తెలియదు నాకు కూడా దాహం వేస్తుంది అని చెప్పి తాగి వెనక్కి ఇచ్చేస్తారు. అంటే క్యాజువల్గా మామూలుగా వచ్చి ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడేస్తారు. అక్కడ సురేష్ గారు వచ్చేసారు. అంటే బేసిక్గా మనకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరైనా వాటర్ వేస్తే దాహం ఉండదు కదా మనకి, అంటే మర్చిపోయింటాం ఇచ్చారని తాగుతాం, యాక్చువల్ దాహం ఉండదు మర్చిపోయింటాం వాటర్ దా. సో ఆ చిన్న ఎలిమెంట్ రియాలిటీకి ఎంతో టెక్స్చర్ యాడ్ చేసింది. సో అలా ఫిలిం అంతా అంటే చూస్తుంటే అరే రియల్గా జరుగుతుంది అనిపించే టెక్స్చర్కి దగ్గరలో ఉంటుంది అనమాట. సో కోర్ బాండింగ్ వచ్చేసి ఫాదర్ అండ్ సన్ మధ్య ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. అది డెఫినెట్లీ వన్ స్ట్రాంగ్ ఆస్పెక్ట్, వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఎలా సార్ అంటే ఈ జనరేషన్ ఇప్పుడు ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, తీసేసుకుంటున్నారు. వాళ్ళకి ఏం కావాలో మనం గౌరవంగా ఇస్తే బెటర్ అన్నట్టు ఉంది చాలామందికి. సో ఈ స్ట్రగుల్ ఎలా చూస్తారు మీరు? ఒకటి అర్థం కాని విషయం అందరికీ అండి, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ అండి. ఎగ్జాక్ట్లీ. ఫ్రీడమ్తో పాటు చాలా చాలా భారాలు వస్తాయి, రెస్పాన్సిబిలిటీ వస్తుంది, చాలా సాక్రిఫైసెస్ వస్తాయి. సో అవన్నీ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది యంగ్స్టర్స్కి. నేను అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టింది. సో నేను ఫ్రీగా ఉన్నాను, నాకు ఇష్టమైన పనులు చేయొచ్చు, నేను ఎప్పుడన్నా లేవచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు అని అనుకుంటామే కానీ సార్ చాలా భారం నిజంగా సార్, చాలా భారం ఉంది. సో అంటే నా బతుకుదేరు నేనే చూసుకోవాలి, నేను ఉండే చోట నేనే చూసుకోవాలి, నా నెక్స్ట్ తిండికి నేనే ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ ఫాదర్స్ అనే విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా నేను నా కొడుక్కి నువ్వు ఇలాగే చేయాలని చెప్పుంటే వాడు చిన్న తప్పుడట్టుగా వేసినా వాడు తిరిగి నువ్వు చెప్పావు కదా నాన్న కాబట్టి నేను చేశాను, నాకు రాలేదని ఎక్స్క్యూజ్ ఉంది. బట్ అదే కొడుకు వచ్చి లేదు నాన్న నేను ఇలాగే చేస్తానంటే సరే నీ ఇష్టం అని అన్నాడు అనుకోండి, ఇంకా ఎక్స్క్యూజ్ లేదు కొడుక్కి, ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో ఇప్పుడు అమెరికాలో టీనా ఫ్యాక్టర్ అని ఒకటి ఉంది. టీనా ఫ్యాక్టర్ ఏంటంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, సక్సెస్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు. సో అట్లా ఫాదర్ని ఎదుర్కొని తన దారి చూసుకునే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే మా ఫాదర్ అన్నాడు నెక్స్ట్ నువ్వు సినిమాలు ఫ్లాప్ అయ్యి ఇంటికి తిరిగి వస్తే మాత్రం నీకు బో కూడా పెట్టను అన్నాడు. సో ఇంక వేరే దారి లేదు, నేను అంతే. మరి హైవే కింద పడుకున్నా సరే నేను తిరిగి ఇంటికి రావడానికి ఛాన్స్ లేదు. సో సినిమా ఇండస్ట్రీ ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలని అనుకున్నాను, చచ్చి చెడు ఎలాగో అయ్యాను. సో అది ఎంతవరకు అయ్యాను అనేది అది జనం చెప్పాలి కానీ. బట్
ఇంకోరి మీద డిపెండ్ అవ్వని పరిస్థితికి అయ్యాను. దానికి ఏం చేయాలంటే మనకున్న అంబలికల్ కార్డ్ కట్ చేసుకోవాలి, మనకున్న తాళ్ళుకి తెంచేసుకోవాలి, ఫ్రీ ఫాల్. దట్ మీన్స్ యూ డిపెండ్ ఓన్లీ ఆన్ యువర్ సెల్ఫ్. సో అట్లా తనని తాను డిపెండ్ చేసుకొని తనని తాను నమ్ముకొని తనకున్న కేపబిలిటీస్ నమ్ముకున్న ఒక యువకుడు కథ ఇది. కానీ ఆ దారి ఎంచుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ వస్తాయి, అంటే ఆ ప్రయాణం కూడా చాలా హార్డిల్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అంటే ఎలా అది ఆడియన్స్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది వంశీ? అంటే ఇప్పుడు ఏ పనిలో ఉన్నా అప్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ అది ఆడియన్కి ఎలా ఎంగేజింగ్గా ఉంటుంది ఈ కథ? ఆడియన్స్కి ఎంగేజ్ అంటే ఇప్పుడు సరే సార్, మీరు ఎలాగైతే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అయ్యి మీకు మీ ఓన్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. లైక్ మీ ఫీల్డ్ నాకు ఫుల్గా తెలియదు, బట్ ఐఎమ్ అజ్యూమింగ్ మీకు కుడ్ బి లైక్ ఇలాంటి మనిషితో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇలాంటివి చేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. సో అవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ అవ్వలేదు అని చెప్పి ఆపలేదు కదా పని. యూఆర్ స్టిల్ ట్రయింగ్, యూ స్టిల్ ట్రై ఫర్ ఇట్ అండ్ యూ స్టిల్ గో ఫర్ ఇట్. ఆ ఫ్యాక్టర్లో మేము పట్టుకుంటాం అన్నమాట. ఇది అంటే లైఫ్ రియల్గా ఉండే లైఫ్ స్టోరీస్ తీసుకున్నప్పుడు ఒక డాక్యుమెంటరీ స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు, వాళ్ళు ఆ పర్సన్తో ట్రావెల్ అయ్యి చూస్తారు. కానీ సినిమాకి వచ్చేసరికల్లా టైం అనేది మీకు ఒక టైం ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉండాలి, క్యారెక్టర్లో గ్రాఫ్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవ్రీ టైం ఏదో ఒక ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అనేది ఆడియన్స్ని హుక్ చేస్తూ వెళ్తూ ఉండాలి. ఒక డైరెక్టర్గా ఈ జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? ఈ కథలో నాకు సోల్ అర్థమవుతుంది, కానీ ఎంత ఎంగేజింగ్గా ఇది స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్మ్ అయిందంటే ఏం చెప్తారు? అంటే దానికి నిజం మెట్రిక్ సమ్మన్ హూ వాచెస్ ఇట్ ఓన్లీ విల్ హ్యావ్ టు టెల్ సార్. బికాజ్ నేను క్రియేట్ చేసినందుకు స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అండి. ఇప్పుడు మిగతా అన్ని సినిమాలు వచ్చే టైంలో శంకరాభరణం వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఫస్ట్ 2 రోజులు ఇదే సినిమా అన్నారు, అవును, ఆ తర్వాత మాడు బయలుపోయింది, నెక్స్ట్ 10 సంవత్సరాలకి అదే సినిమా, ఇప్పటికీ అదే రిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం మనకి. లేదు శంకరాచార్య ఇలా వచ్చాడు, ఇలా కోపడ్డాడు, ఇలా సంగీతం గురించి మాట్లాడాడు అని చెప్పలేం కదా. అలానే కదా సార్, నేననేది ఏంటంటే ఈ క్యారెక్టర్ యొక్క ఆర్క్ ఎలా ఉండబోతుంది అంటే నాకు కథ అర్థమవుతుంది, ఎంత ఎంగేజింగ్గా ఈ క్యారెక్టర్తో. ఒక ప్రొఫెషన్లోకి అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ అడుగు విజయవంతం కావడం చాలా కష్టం అండి. ఎగ్జాక్ట్, కొన్ని తప్పటడుగులు వేసి కొన్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకొని కొన్నిసార్లు ఇంకా మనం దీన్ని వదిలేస్తే బెటర్ అనే పరిస్థితికి వచ్చి ఆ తర్వాత ఫైనల్గా ఇదే చచ్చినా చెడినా ఇదే నా దారి అని అనుకునేది ఇతని దారి. ఆ దారి ఎలా సాగిందనేది ఈ కథ చెప్తుంది. అంటే మాకు ఎలా అనిపిస్తుంది సార్, ఇప్పుడు మనకి పూరి గారి నేనింతే సినిమా ఉంది. నేనింతే సినిమా మేము చూసినంతసేపు రవితేజ క్యారెక్టరు ఒక డైరెక్టర్ అవడానికి స్ట్రగుల్ అవుతుంటుంది, సిన్సియర్గా ట్రై చేస్తుంటుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక డైలాగ్తో హుక్ అయిపోతుంది. అరే సినిమా ఫ్లాప్ అయింది, వదిలేస్తామా, ఇంకో కట్ చేస్తాం, హిట్ అయింది, వదిలేస్తామా, ఇక్కడే ఉంటాం, అరే మనకి తప్ప ఇంకేం తెలియదు అనగానే మాకు ఆ క్యారెక్టర్ యొక్క ఆర్క్ ఆ డైలాగ్తో ఫుల్ఫిల్ అయింది. అంటే చాలామంది ఏంటంటే ఇండస్ట్రీలో కొంతకాలం ట్రై చేసి వెళ్ళిపోదాం అంటే ఒక 5 years వాళ్ళ టైం పెట్టుకొని ఒక 2 years టైం పెట్టుకొని వస్తారు. ఆ 2 yearsలో వాళ్ళు అనుకున్న సక్సెస్కి రీచ్ అయిపోతే ప్లాన్ బికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇండస్ట్రీలో అంటే సినిమా ఇండస్ట్రీలోనే మేము చూస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం చావరేవో ఇక్కడ తేల్చుకుందాం అనే యాటిట్యూడ్తో వస్తారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక డిఫరెన్స్ చూపిస్తారు. ఈ కథలో ఈ ట్రావెల్ అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఒక కొత్త ఫీల్డ్లోకి వెళ్ళి అంటే అందరూ సపోర్ట్ చేసినా చేయకపోయినా మ్యూజిక్ ఇండస్ట్రీలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎనీ అదర్ ఈ ఆర్ట్స్కి సంబంధించిన ఫీల్డ్ సెటిల్ అవ్వాలి, అందులో హైట్స్ చూడాలని అనుకునే వాళ్ళకి కంపారిటివ్లీ ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకంటే అయితే ఇంకేదన్నా ఒక ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళే వాళ్ళకంటే ఎక్కువ హార్డిల్స్ ఉంటాయి సొసైటీలో. నాకు ఈ కథలో అలాంటి ఆర్క్ కనిపిస్తుంది, అందుకే అడుగుతున్నాను ఎలా ఉండబోతుంది, ఎంత ఎంగేజింగ్గా ఉండబోతుంది అని. సార్ ఫిగరింగ్ అవుట్ ఎవ్రీథింగ్ అనేది ఇట్స్ ఫర్ ఎవర్ ప్రాసెస్ కదా. లైక్ సో మోస్ట్లీ డెస్టినేషన్ కంటే ఆ ప్రాసెస్ చేస్తాము మనం చివరికి వచ్చేవరకు కాదు, చివరికి 10 minutes కాదు, కానీ క్యారెక్టర్ స్టార్ట్ అయ్యి నుంచి అది ఆ కథనం ఎంగేజింగ్గా ఉండాలి. మనం నరేషన్ ఇవ్వద్దు సార్. నేను సార్ సురేష్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఆ మాటల నుంచి ఏదైనా అట్రాక్షన్ క్రియేట్ అయింది. అర్థం చేసుకున్నాను నేను, అంత అర్థం చేసుకోకుండా లేను. అలా కాదు, వీళ్ళన్ని సినిమాలో చెప్పేయడం కష్టం అవుతుంది కదా. ఈ థ్రిల్లర్ కాదు కదా, ఈ థ్రిల్లర్ అయితే నేను అసలు అడగను, కానీ డ్రామాలో అడగొచ్చు. ఒక స్టోరీ రాద్దాం అని కూర్చున్న పర్సన్కి
పెన్లో ఇంక్ అయిపోవడం కూడా హర్డలే, అరే అయిపోయింది, నైట్ పెన్లు ఎక్కడ దొరకలేదు అనుకో. అలా ఈ ఫిల్మ్లో దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ ఇతను ఫేస్ చేసేటివి చాలా ఉన్నాయి సార్. అవి ఏంటంటే కొన్ని చిన్న చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్ద పెద్దవి అవ్వచ్చు. అవి మన ఇంట్లో ఇక్కడ అక్కడ జరిగేటివి. అవి ఆ చిన్న చిన్నవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట మనం ఎంచుకునే కెరీర్ని. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ అనుకుంటాం, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలోనే రివ్యూలు కూడా జరుగుతున్నాయి సార్. నాట్ బ్యాడ్, మీ వెరీ సర్ప్రైజ్. మీ ఇద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయి? నాకు నా మూవీలో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ అని. సో తనతో ఎంత కంఫర్టబుల్, ఆ విజయ్ ఫ్రెండ్తో ఎలా ఉన్నానో అంతకంటే ఫ్రెండ్లీగా ఉన్నాను సార్తో సెట్ పైన. లైక్ రాగానే ఐస్ బ్రేక్ చేశారు ఫస్ట్ డేనే, హాఫ్ అన్ అవర్లో. ఈ కాల్స్ మీ బడ్డీ బడ్డీ అని పిలుస్తారు సెట్ పైన. సూపర్. సేమ్ ఒక ఫ్రెండ్స్. అదే సినిమాలో కూడా పెట్టాము, ఎందుకంటే ఒక కొడుకులా చూడనప్పుడు ఏదో డార్లింగ్ అనో ఊత పదాలు వాడుకుంటాం. నేను నా కొడుకుని డూడ్ అని పిలుస్తాను, డాడ్ అంటాడు, నేను డూడ్ అంటాను. సో ఇది మా రిలేషన్షిప్. సో అట్లా ఏదైనా ఉండాలని చెప్పి నేను బడ్డీ అని స్టార్ట్ చేశాను. తన ఫ్రెండ్స్ని కూడా బడ్డీ అనే పిలుస్తుంటాను. బడ్డీ, నీ బడ్డీకి చెప్పు మధ్యాహ్నం భోజనానికి వచ్చామని చెప్పి. ఏ బడ్డీ? అదే నా కొడుకు బడ్డీ. ఇట్లా ఉంటుంది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ జెన్యూనిటీ దట్ వీ వాంటెడ్, ఆ క్లోజ్నెస్ ఉండాలని. ఎందుకంటే ఒక అడ్వైస్ ఇచ్చేలాంటి ఫాదర్ దగ్గర ఎక్కువ మాటలు వినలేకపోవచ్చు, బట్ క్యాజువల్గా మాట్లాడే ఫాదర్ కొన్ని విషయాలు మనకు ఎక్కుతాయి, ఎందుకంటే అడ్వైస్ లాగా ఉండదు అది. మన మధ్య చదివాను సార్, నువ్వు ఫ్రెండ్లీగా అన్నీ అడుగుతావు, విన్న తర్వాత మాత్రం ఫాదర్ అయిపోతావు. సో వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కాకుండా మాకు ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా అంతే కంఫర్ట్ ఉంది సురేష్ గారి దగ్గర నుంచి. ఫస్ట్ యాక్చువల్గా ప్రొడక్షన్లో సీనియర్ ఆర్టిస్ట్ వస్తున్నారంటే ఫస్ట్ టైమర్స్గా, ఇప్పుడు సపోజ్ మీరే అనుకోండి సార్, ఒక సీనియర్ ఆర్టిస్ట్తో డీల్ చేస్తున్నాను, ఆల్రెడీ కొన్ని లేయర్స్ ఫామ్ అయిపోతాయి, కొన్ని భయాలు ఉంటాయి అనమాట. వాళ్ళు వస్తారు, ఇవి అడుగుతారు, ఇలా అడుగుతారు, మనమేమో ఇంత ప్రిసైజ్గా వెళ్తున్నాము, అవన్నీ అడ్డం వస్తాయి, వాళ్ళు రాదు అన్నాడు కూర్చోవాలి, డిస్కషన్ ఎన్ని ప్రిపేర్ అయినా నేను అన్ని ఒక్క కాన్వర్సేషన్ ఇలా కొట్టేసాను. అసలు అవసరం లేదని వెళ్ళి ఫస్ట్ కాన్వర్సేషన్లోనే నీకు ఏమున్నా స్ట్రైట్ నా దగ్గరికి రా, నేను నీకు అక్కడికి రావాలి, అక్కడ ఉండాలి అంటే నాకు చెప్పు ఫస్ట్, అంతే, ఇంకెవరికి చెప్పక మాత్రం నాకు చెప్పు, నేను వచ్చేస్తా అక్కడ ఉంటా అని చెప్పి కొన్నిసార్లు హెల్దీ కాంపిటీషన్ అయ్యేదన్నమాట. సరే ఒక 2 minutes ముందు వచ్చేస్తాడు సీన్ దగ్గరికి, ఇంక సెటప్ అయిపోయిన తర్వాత. సో అయిపోయిన తర్వాత కూడా వెంటనే వెళ్ళిపోతారు అనేది విన్నాను. ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి నేను చూసింది లేదు ఎక్స్పీరియన్స్, సో విన్నదే అంతా. తొందర మధ్యలో వెళ్ళిపోతారు అవి ఇవి అనుకున్నా, కానీ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 2 నిమిషాలు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. డన్నా 5-6 సార్లు కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళేటోళ్ళు. అంటే మీరు హీరోస్గా చేసినప్పుడు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనేది ఒక ట్యాగ్ లైన్ ఉండేది, ఇప్పుడు హ్యాండ్సమ్ ఫాదర్ అనే ట్యాగ్ లైన్ వచ్చేసినట్టు. అంటే మీరు ఇప్పటికీ హలో గురు ప్రేమ కోసం ఆ డైలాగ్ ఇప్పటికీ వాట్ ఈస్ దట్ అబ్బాస్ నేను కూడా చెప్పాను సార్, దేవన్ సెట్లో సార్ నా ఫేవరెట్. అంటే రీసెంట్గా బాగా కనెక్ట్ అయింది ఆ కాన్వర్జేషన్ రామ్తో, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్. ఆ రోజు కాలేజ్కి వెళ్ళారు సార్. సో ఎలా ఉంది సార్? అంటే అర్థమయ్యేలా చెప్పాను, మళ్ళీ చెప్పాను కానీ. సో అది బేసిక్గా రామ్ ఈజ్ అ వెరీ గివింగ్ యాక్టర్ అండి. సో మేము మాట్లాడుకొని చేసాం ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా. మేము ఇద్దరం తను ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు, రామ్ మీరు అది కొంచెం ఫాస్ట్గా చెప్పకుండా కొంచెం స్లోగా చెప్తే నేను ఆ గ్యాప్లో నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, సార్ బాగుంది సార్, ఇలా చేద్దాం సార్, ఇలా చేద్దాం. సో తనకి ఎనర్జీ ఎక్కువ అండి. హీ గివ్స్ అ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ టు ద అదర్ యాక్టర్. సో మాట్లాడుకొని చేసుకోవడం వల్ల ఏమైందంటే అది ట్రైలర్లో కూడా వచ్చింది అది ఆ పోర్షన్. సో దట్ గేవ్స్ సో మచ్ ఇంపాక్ట్. ఆ చిన్న విషయం కానీ దానికి అంత ఇంపాక్ట్ రావడానికి కారణం బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ కెమిస్ట్రీ అదిరిపోయింది. సో నేను వీలైనంత వరకు ఫాలో చేస్తాను. అందుకే నేను ఫస్ట్ డే నుంచి తన దగ్గర నువ్వు యాక్టర్ అని, నేను సీనియర్ యాక్టర్ అని మాత్రం అనుకోవద్దు, నేను యంగ్స్టర్ నీలాగే అని చెప్పి కొంచెం కన్విన్స్ చేసి, నేను మన ఇద్దరు వయసు దగ్గర ఆల్మోస్ట్ సేమ్ అట్లా. సో యాక్చువల్గా ఏంటంటే ఒకసారి ఏమవుతుందంటే సీనియర్ ఆర్టిస్ట్ అని కొంచెం దూరంగా నిలబడ్డాలు, సార్ అండాలు, ఆ తర్వాత కొంచెం టచ్ చేయడానికి కూడా ఆలోచించడాలు, అవన్నీ లేకుండా కొంచెం ఫ్రీగా ఉండిపోతే ఆ తర్వాత ఏమవుతుంది, భుజం మీద చేసినా ఏమనిపించదు, నా కొడుకు నా భుజం మీద చేసినా ఏమనిపించదు. బట్ దట్ షోస్ ఆన్ స్క్రీన్ అండి.
ఆ క్లోజ్నెస్ స్క్రీన్లో కనపడినప్పుడు అది హెల్ప్ అవుతుంది మ్యాటర్ కన్వే చేయడానికి. మీరు ఆ సెట్ని అంత ఫ్రెండ్లీగా క్రియేట్ అవ్వడానికి మీ పర్సనాలిటీ కారణమైంది సార్. నాకు అర్థమైనది మీరు మాట్లాడుతున్న మీ నలుగురితో మాట్లాడిన తర్వాత మీరు అలా తయారు చేశారు సెట్స్ని. అంటే వేరే అంటే ఆల్టర్నేటివ్ అని కాదు, ఇంకెవరైనా ఉంటే సెట్స్ ఇంత ఫ్రెండ్లీగా ఉండకపోతున్నాం. నేను మొదటి నుంచి ఒక విషయం నమ్ముతానండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అంట. సో మన నోరు మంచిదైతే మన చుట్టూ ఉన్న ఊరు కూడా బాగుంటుందండి. సో అది మొదటి నుంచి ద సెట్ దట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఈజ్ అ హ్యాపీ సెట్. సో ఐ ట్రై టు మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ హ్యాపీ, దట్ ఐ డోంట్ క్రియేట్ ప్రాబ్లమ్స్. అది వాళ్ళకి చాలా ఎనర్జీ జనరేట్ అవును, ఎవరో కావాలని నన్ను ఇన్సల్ట్ చేయడం చూస్తే తప్ప నేను బేసికలీ వెరీ చిల్డ్ అవుట్ అండి. బెస్ట్ సార్. అంటారు కదా, అవన్నీ తీసి వస్తే మనమే చాలా ఆనందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఈ అప్పుడు ఇన్ని హిట్లు ఇచ్చాను, అప్పుడు ఇన్ని హిట్లు ఇచ్చాను అని అనుకోవడం అంతా లగేజ్ అండి. మనకు కిలోలుగా లగేజ్, దాన్ని ఎత్తుకుంటూ మోసుకుంటూ వెళ్ళాలి. అయిపోయింది గతం గత, ఇప్పుడేంటి అంతే. ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే నాటకం అయిపోయిన తర్వాత కూడా కిరీటం మోస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. సో అది అయిపోయింది, అది తీసేసి పక్కన పెట్టడం. ఇప్పుడేంటి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తనకు ఫాదర్ వేస్ట్ చేస్తాను, తను హీరో సినిమాకి. సో తనకి ఎట్లా హెల్ప్ చేయాలి, తన సినిమాకి ఎట్లా హెల్ప్ చేయాలి, డైరెక్టర్ కొత్త డైరెక్టర్. సో ఆ సినిమా హిట్ అవ్వాలి, ఆ సినిమా హిట్ అయిన తర్వాత రెండో సినిమా మళ్ళీ పిలవాలి నన్ను. సో ఈ ఆలోచనలో ఉన్నాను నేను ఇప్పుడు, నా ప్లాన్స్ నాకు ఉన్నాయి. అందుకే సార్ మీరు రామారెడ్డి గారి స్కూల్లో అన్ని సినిమాలు చేయగలిగారు. అయ్యో నిజంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సి చాలా ఉందండి. చెప్తున్నాం కదా, ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఒక ప్రొడ్యూసర్ని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ వరకు అన్నీ తెలుసండి ఆయనకి. ఒక సీన్ పేపర్ చూసి ఎన్ని లైట్లు అవసరం అయితే చెప్తాడండి, ఒక ఫ్లాస్క్ చూసి దాంట్లోంచి ఎన్ని కప్పులు టీ పడుతుందో చెప్తాడండి ఆయన. సో ఒక షార్ట్ డివిజన్ డైరెక్టర్ వేసిన షార్ట్ డివిజన్ చూసి ఈ సీన్ 3 రోజులు అవుతుందని చెప్తాడండి ఆయన. అది నేర్చుకోగలిగితే మాత్రం అండి. ఎగ్జాక్ట్లీ సార్. మేము అప్పుడు అనుకునేవాళ్ళం వెంకటేష్ గారి తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది మీరే. వెంకటేష్ గారి కంటే ఆ ఘనత నాకే దక్కింది అసలు. అప్పుడప్పుడు వెక్కి అంటుంటారు, వెరీ జెలస్ ఆఫ్ యూ మ్యాన్ అని అంటుంటారు. సురేష్ ప్రొడక్షన్స్ ఆల్మోస్ట్ హోమ్ బ్యానర్ లాగా ఎవ్రీ ఇయర్ 2-3 ఫిల్మ్స్ వచ్చేసాయి. అవునండి, అవును. వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఎలా సార్ జనతా గ్యారేజీ ఇప్పుడు ఇలాంటి యంగ్స్టర్స్తో నిదారిని లాంటి సినిమాలు చేస్తున్నారు, ఎలా ఉంది లైనప్, ఎలా ఉంది, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ చూస్తున్నారు? అంటే పని ఉండే రోల్స్ చూస్తున్నానండి. బేసిక్గా సినిమాలో నేను అట్లీస్ట్ ఒక 10% నాకు కాంట్రిబ్యూషన్ ఉండగలిగితే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఊరికే మీరు హీరోయిన్ ఫాదర్ అండి, హీరో ఫాదర్ అండి, ఒక 2 రోజులు పని ఉందని, 3 రోజులు పని ఉందని అంటే నాకు బేసిక్లీ ఐఎమ్ రియలీ నాట్ ఇంట్రెస్టెడ్. అవి ఒక గ్రూప్ ఫోటో పనికి వస్తాయి, లాస్ట్లో అందరూ హ్యాపీగా అని అన్నప్పుడు పనకాలను పెట్టడానికి పనికి వస్తాయి. దానివల్ల కూడా మీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే డ్యూరేషన్ తక్కువైనా సరే ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అదే చెప్తున్నాను, పని ఉండాలి కొంచెం, ఏదో సినిమాకి మనం కాంట్రిబ్యూట్ చేసామో తృప్తి ఉండాలి. సో అట్లాంటి క్యారెక్టర్ కోసం నేను చూస్తున్నాను తప్ప ఊరికే ఉన్నాం కదా పోయి యాక్ట్ చేసి వచ్చేద్దాము, ఎవరు హీరో అని. చాలా మంది షూటింగ్కి వచ్చిన తర్వాత ఎవరు హీరో ఓకే అని అట్లా ఉంది ఈరోజు పరిస్థితి. సో అట్లా కాకుండా ఫాదర్ క్యారెక్టర్ అండి 2 days అంటారు, ఏంటో తెలియదండి. నువ్వు ఫోన్ చేస్తాడు, సార్ హీరోయిన్ ఫాదర్ సరే, నేను నెగిటివా పాజిటివా ఏమిటి, హీరోతో ఏమైనా కాంబినేషన్ అవన్నీ ఏం తెలియదు సార్. హీరో ఫాదర్ సార్ వచ్చేయండి సార్, ఫ్రెష్ లుక్ అంట మళ్ళీ. సో ఇలాంటి యంగ్స్టర్స్ చేసే ప్రయత్నాలకి మీ ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు ఉండటం కూడా వాళ్ళ టీంకి చాలా ఎనర్జీ ఇచ్చి ఉంటుంది. మీతో మాట్లాడిన తర్వాత ఈ కథ తప్పకుండా ఆడియన్స్కి నచ్చుతుంది అని నేను నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సినిమాలు ఇటువంటి సినిమాలు ఆడితే అండి ఏమవుతుందంటే యంగ్స్టర్స్ టెక్నీషియన్స్ కానీ యంగ్స్టర్స్ ఆర్టిస్టులు కానీ డెవలప్ అవుతారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మధ్య వచ్చిన కామెడీ సినిమాలు కానీ అవి కానీ యంగ్స్టర్స్తో వచ్చిన సినిమాలు అవి హిట్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది మన ప్రియదర్శి కానివ్వండి, అవును వీళ్ళందరూ. సో చిన్న సినిమాలు హిట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్రాంచెస్ వచ్చి చాలా మంది కొత్త టెక్నీషియన్స్కి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఎడిటర్లకి, కొత్త డైరెక్టర్లకి వీళ్ళన్నిటికీ పుట్టించడం జరుగుతుంది. అందుకే నేను ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు చెప్పాను, ఒక పెద్ద సినిమా ఆడితే 10 మందికి ఉపయోగం ఉంటుంది, బట్ చిన్న సినిమా ఆడితే 100 మందికి ఉపయోగం ఉంటుంది. దాసనారాయణ గారు ఇప్పుడు చిన్న సినిమాల వైపుకి అందుకే మాట్లాడేవాళ్ళు. చిన్న సినిమాలే ఆడాలి, చిన్న సినిమాలు అంటే చిన్న సినిమాలు అని కాదు,
స్కేల్ వైజ్ ఐడియా వైజ్ పొందికగా తీసిన సినిమాలు అంటే పోస్టర్ వాల్యూ కాంబినేషన్ వాల్యూ లేకుండా కంటెంట్ నమ్ముకొని ఆడియన్స్ ముందుకు వచ్చే సినిమాలు ఎక్కువ కనుక థియేటర్స్లో ఆడియన్స్ని మెప్పించగలిగితే ఇండస్ట్రీ బాగుంటుందని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో చాలా సినిమాలు చూస్తున్నాం, బలగం లాంటి, మసూదా లాంటివి, ఇలాంటి సినిమాలు ఎప్పుడు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. సో మీరు ఇది కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కావాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.